మహేష్ జాతకం అంటే చూడు, మహేష్ పేరు మీద మహేష్ రాత, మహేష్ పంచన్యము, మహేష్ చిలక జోస్యం చూడాలి. మహేష్ చూస్తున్నా. మహేష్ ఎట్లుంది జీవితం, ఎట్లుంది? పెళ్ళం పిల్లలు మనవాళ్ళు మనరాళ్ళు పెళ్ళంతో నడిపోయిండు, కలుసుకుంటాడా లేదా? మహేష్ జాతకము పునాది వెలుగు పంచన్యము, మహేష్ రాత బట్టి దేవుడు వచ్చింది, అయ్యప్ప స్వామి వచ్చిండు, ఆలోచన బట్టి అయ్యప్ప దేవుడు వచ్చిండు. ఆలోచన ఎట్లుంది అదే చెబుతున్నా. అని జాతక పునాది బట్టి చెప్పాలంటే మహేష్ పేరు మీద అమ్మ బుద్ధి రాలే, నాన్న బుద్ధి రాలే, తండ్రి అన్న తాతయ్య బుద్ధి వచ్చింది, తాత బుద్ధి వచ్చింది అని. అమ్మ నాన్నకి అన్నం పెడతానంటూ దెబ్బ కొడుతున్నాడు, పుల్లిపడి పోయి చెంగల పోయి పెద్దల మాట నువ్వు అమ్మాట తరాలంటూ అమ్మ నాన్న మాట నువ్వు అని నువ్వు చేతుల డబ్బు పాలపోతే పానం పోయినట్టు పోయేది పోతూ ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు ఎంత మంచి మాట్లాడు, ఇంట్లో నీ మాట లెక్క చేయరు, నీ మీద నిందలేస్తారు, అపనిందలు చేసిన చెప్పిన ఫలాన్ని మయ్య చేసిన నిందలేస్తారు అని ఆడవ మాట మాడితే డైరెక్ట్ మాట్లాడతారు. అని విద్య లేదు పెద్ద చదువుతో దెబ్బతిన్ను, చదువు పెద్ద లేదు, చదువు లేకపోయినా బుర్ర ఉంది, తెలియమంతునివి అది అని స్థానం నీకు పుట్టమచ్చుంది, చదువు పెట్టదు. ఉద్యోగం సంపాదన ఉందా? ఉద్యోగం సంపాదన అని అని చేసిన పొరి వరకు లేదు. ఎన్ని రోజులు పెట్టింది ఉద్యోగం సంపాదనకి? సంపాదన టైం ఉంది, ఇలా రమ్మడి వస్తాం, మరి దాని టైం ఉంది సార్, ఎట్లా ఉందా? అదే వ్యవసాయంలో అది వచ్చింది జాతకం అని పూలొచ్చి ఉంది, ఆ పాడేది భూతలే పైకి వస్తుంది, భూతలే పైకి వచ్చేది, కుటుంబం బాగానే ఉంది అని ఉన్నా లేకపోయినా ఉండేటే అది పేరు విద్య రాత ఉంది అని ఉండేది. ఒకటి పోతే మధ్యన అమ్మ నాన్న అనుకుంది ఒకటి, ఈయన అనుకుంది ఒకటి అని నేను అనుకుని జరుగుతుంది. అమ్మ నాన్న అనుకుని జరుగుతుంది, అమ్మ నాన్న అనుకుని జరుగుతుంది, నేను అనుకుని జరగదు. అది లవ్ చేసినా ఉంటుంది, లవ్ చేసినా పోయేది, అంటే పెద్ద చేసిన లాభం, పెద్దలు చేస్తే అమ్మ నాన్న చేసినా ఉంటుంది, నెరవేరుద్ది, మంచిగా చెడు జరగదు. వాళ్ళమ్మ రెండో పెళ్లి చేయనంటుంది. సంతానం మాత్రం ఇద్దరు పేరు, మీ పిల్లలు ఇద్దరున్నారా? ఇద్దరు సంతానం. ఇప్పటికే పుట్టారా? పుట్టారు వెనక ఇంతకు ముందు, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కుటుంబం ఆయనే ఉంది, తెలుగుతో తిరుగుతాడు అని సంవత్సరం మంచిది, ఎక్కువ ఫ్రెండ్స్ దెబ్బ సంవత్సరం దెబ్బ ఉంటుంది. అది మంది మాటని మారుమానం పోతే మళ్ళీ తెలియటం మంచి తన అలబడి నిందలు వేస్తారు, అప్ప నిందలు రమేష్ చేసిన తప్పుడు మాట తప్పుడు చేయొద్దు, అట్టి నమ్ముకుంటూ దేవుడు ఆ పాడతాడు. ఉన్నా లేకపోయినా ఉండేటట్టు ఇప్పుడు మౌనం పాటించు. తల్లిని చూసుకుంటాడా? అమ్మ నాన్నకి అన్నం పెడతాడు, తల్లిని కూర్చొని చూసుకుంటాడా? మా వృద్ధాశ్రమం లేస్తారా, సంపుతుడా, ఏం చేస్తారు? అమ్మని అన్నం పెడతాడు, అన్నం పెట్టి మరి అమ్మ నాన్న తప్పి ఇబ్బంది పెట్టాడు. అమ్మ నాన్న పూజ గొంతు పిసుకడానికి పోతారు, మరిచి అన్నం పెట్టి మరిచి మరిచి మంచిగా ఉంది, తిడుతున్నది దేవుడు ఐపసం వచ్చి అని దేవుని మాల ఒకటి వేయాలి ఒంటి మీద. క్రిస్టియన్ మొత్తం మరి అది ఏదైనా ఒకటి వేసుకోవాలి, దేవుని మాల మాల వేసుకుంటా మరి ఏదైనా వేసుకునే లేదు నాన్న, ఏది వేసుకున్నా స్వామి మాల ఒకటి వేయాలి. ఆయన వేసుకోనంట అది ఏదైనా చెప్తుంటా. అది కుటుంబం పెద్ద ఉంది, దేవుడు ఆ పాడతాడు. శని కూడా మరి ఏదన్నా అమ్మని చెప్పి నెక్స్ట్ టైం లేదు, కుటుంబం బాగానే ఉంది. సెటిల్ అయితే పెళ్లి అయిద్దా మరి? పెళ్లి జరుగుతుంది, బంధుత్వం చుట్టాలు అయిపోయి జరుగుతుందని చెప్తే బంధుత్వం జరుగుతుందని అది జరిగే జాగ్రత్త అని పేరు మీద మధ్య దోషం పెద్దగా ఉంది. మధ్య తెచ్చుకోండి, మధ్య సని మధ్య అంత తీసి దాటి దారి మీద తీసి దాటిండమ్మా, అది పోట్ల వదిలిపెట్టకుండా దేని మీద దాటిండు, మధ్యన అంత తీసేది మించి దాటిండు, 3 నిమ్మ పళ్ళ మించి దిష్టి మీద దాటిండా, తీసేది మించి దాటిండు మధ్యన దాటి అది ఉడుకుని ఆడకం వదిలేదు. అది ఇంకా బాగలేదా మరి? ఏం చేయాలి శాంతి చేయాలంటే? దాన్ని శాంతి పూజ చేయాలి, సమ్మక్క ఒకటి మంచిది, బలమైంది ఒకటి ఉండాలి, అంతరం ఒకటి. అది పూజ చేస్తుంటే బాగుపడుతుంది చెప్పిన. అది దేవుడు పెట్టింది, అది ఒకటి పెట్టి నిద్ర పడుకోవడం, ఒకసారి ఉరికి పడతాడు, ఒకసారి ఉరికి పాడు, ఒకసారి పండు అరగటం, ఒకసారి అలవరిస్తుంటాడు, ఒకసారి కూడా నిద్రలో పడుకుంటే చనిపోయారు, చచ్చిపోయి వస్తారు. జీవితం కూడా నిద్రలో పడుకోవడం ఉరికి పాడు పెద్దగా ఉంది. అది చనిపోతే పైకి వస్తాను, సంతోషం పెద్దగా దొరుకుతుంది పేరు మీద. ఎప్పుడు పోద్ది శని? ఎప్పుడు పోద్ది? ఇలా పోద్దా సార్, దాని టైం ఉంటే పోతుంటది. ఇలా బొమ్మట ఎట్ట పోద్ది? నెలగా పోద్దా, 6 నెలల పోద్దా, సంవత్సరాన్ని పోద్దా, ముసలోడు అయిన తర్వాత పోద్దా? పోద్ది శని పోద్ది అన్నది, మధ్య సరి పెద్ద తెచ్చుకుంటుంది, దాటుడు సరే ఉంది ఆయన పేరు మీద. మందు ఎప్పుడు మానేస్తారు ఒకటి చెప్పు నాకు. అదే బంద్ చేస్తాడు, మందు బంద్ చేసి మళ్ళీ ఉంది అది. ఎప్పుడు మరి ఎట్లా ఏం చేయాలి మందు బంద్ చేయడం అంటే? మందు బంద్ చేస్తాడు, మందు బంద్ చేయకపోతే ఎట్లుంటుంది ఆయన పేరు మీద. అంత వయసులో ఈ వయసులో అయితే మందు ఎట్లుంటుంది, ఆయనకి టైం ఉంటుంది. అది వయసులో తాగమంటావు దంట బంద్ చేయమని చెబుతారు, తాగమని ఎవరు చెబుతారు? శిలక కూడా చెప్తుంది, శిలకు కూడా మందు బంద్ చేయమని చెబుతుందా మహేష్? అది తాగమని చెబుతాం, వద్దు తప్పు, మన బతికిడే ఆయన బతకూడదా అని. అర్థమైందా నీకు? శిలకు కూడా చెప్పింది నీకు ముందు ఆగుద్దని. సరిపోయింది.